గైస్ అసలు బెన్ స్టోక్స్ బాగానే ఆడుతున్నాడు కదా, రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చాడనే డౌట్ వచ్చిందా మీకు? అండ్ నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. అందుకే నేను సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మన తెలుగు కామెంటేటర్ కౌశిక్ బ్రో అయితే చెప్పాడు. అండ్ అతను యూట్యూబ్లో చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నా. మీరు కాపీ అని మాత్రం అనొద్దు, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్తున్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి. రీజన్ ఏంటంటే న్యూజిలాండ్తో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ విన్ అయిన తర్వాత టీంకి ఒక మిడ్ నైట్ కర్ఫ్యూ ఉందంట. అంటే ఏంటంటే అర్ధరాత్రి వెళ్ళి ఎటువంటి పార్టీస్ అవి చేసుకోకూడదంట. అండ్ అది ఎందుకు చేసుకోకూడదంటే గతంలో అలాగే పార్టీస్ అవి చేసుకొని శీతల పానీయాలు ఏవి ఉంటాయంట, సో అవి తాగి గొడవలు అయ్యి పెట్టుకొని రక్తాలతో వచ్చారంట. అండ్ అలా అవ్వకూడదని ఇలాగా పెట్టారంట. కానీ బెన్ స్టోక్స్ ఇంకా గ్యూస్ అట్కిన్సన్ ఇద్దరు వెళ్ళి ఒక రగ్బీ ప్లేయర్తో అయితే గొడవ పెట్టుకున్నారంట. అండ్ అతను కొట్టబోతే ఈసీబీ సెక్యూరిటీకి మొహం మీద తగిలి కుట్లయితే పడ్డాయంట. సో ఈ డిసిప్లినరీ రీజన్స్ వల్ల నువ్వు తప్పుకుంటావా లేదంటే మమ్మల్ని డ్రాప్ చేయమంటావా అని అడిగారంట. అండ్ మనోడు గ్యాంగ్స్టర్ కదా, కొంచెం కోపం వచ్చి మనకెందుకు ఇలాంటివన్నీ పంచాయతీలు, మళ్ళీ 15 years నుంచి కూడా ఆడుతున్నానని చెప్పేసి రిటైర్మెంట్ అయితే ఇస్తాడు. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.